ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. గూడెం చెరువులో పెన్షన్లు పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో నిర్వహించే ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు సీఎం. ఇవాటి పర్యటనలో 78 కోట్ల రూపాయలతో చేపట్టనున్న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. దీనికి తోడు 165 కోట్ల రూపాయల విలువైన 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. విశాఖలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వ విప్ గణబాబు. ఎన్ఏడి కొత్త రోడ్డు జంక్షన్ గౌరీనగర్ లో వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. తాము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని, ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదు అన్నారు గణబాబు. జగన్ నెల్లూరు టూర్లో అతిక్రమణపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆంక్షలు నిబంధనలను అతిక్రమించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలపై దుర్గామిట్టా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. బ్యారికేడ్లు తోసేయడంతో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఈ విషయంలో నల్లపురెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ పై కేసులు నమోదయ్యాయి. నల్లపురెడ్డితో పాటు రోడ్డుపై బైఠాయించినందుకు మరికొందరిపై కేసులు పెట్టారు పోలీసులు. ప్రజలకు దగ్గర కావడం కోసం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర 2వ రోజుకు చేరింది. వికారాబాద్ జిల్లా పరిగిలో పాదయాత్ర చేస్తున్నారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలు. జనహిత యాత్రలో భాగంగా శ్రమదానం చేశారు కాంగ్రెస్ నేతలు. పరిగిలోని గిరిజన బాలిక పాఠశాలలో మట్టి ఎత్తి మొక్కలు నాటారు మీనాక్షి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రమదానం తర్వాత ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మీనాక్షి సమావేశమయ్యారు. కూటమి పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు. కూటమి పొత్తుల్లో రాజీ పడిన మొట్టమొదటి వ్యక్తిని తానే అన్నారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఆదేశించిన మరుక్షణమే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్నా అన్నారు. 15 ఏళ్లకు పైగా కూటమి పార్టీలు కలిసే ఉంటాయన్న నాగబాబు పొత్తు ధర్మాన్ని ప్రథమ ప్రాధాన్యతగా నడుచుకోవాలన్నారు. అనకాపల్లిలో జరిగిన జనసేన సమావేశంలో నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇవాళ సీఎం కార్యాలయంలో సమర్పించబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదికపై కేబినెట్ లో చర్చ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇరిగేషన్ సెక్రటరీకి నిన్న సీల్డ్ కవర్ లో నివేదిక అందజేసింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించి చీఫ్ చంద్రఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 16 నెలల్లో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు సహా 119 మందిని విచారించి 650 పేజీలతో నివేదిక అందించింది కమిషన్. ఈ నివేదిక ఇవాళ సీఎం రేవంత్ కి అందబోతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలించారు. గుంటూరు నుంచి బాలాజీ, నవీన్ ను తరలించారు పోలీసులు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న 9 మందిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. రికార్డులను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ తో పాటుగా మరో 2 కలిపి విచారించారు ఈడీ అధికారులు. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది విచారణ. ఇవాళ మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఇవాళ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం చేయనున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ ను ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం పట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 950 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మంత్రులు. భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేశారు తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. స్థానికులతో మాట్లాడిన ఆయన క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్ కూడా ఆడారు. స్టేడియంలో ఉన్న వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తుతోంది. డ్యాంకు చేరే నీటి ప్రవాహం పెరగడంతో 4 గేట్లను ఎత్తేశారు అధికారులు. జలాశయానికి ఇన్ఫ్లో 46,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 32,000 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1624 అడుగులకు చేరింది. టీబీ డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 76 టీఎంసీలుగా ఉంది. జురాల ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 19 వరద గేట్లను ఎత్తారు అధికారులు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 2,03,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 2,14,000 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 2,10,000 క్యూసెక్ల నీరు వస్తోంది. సుంకేసుల నుంచి 48,000 క్యూసెక్ల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 2,58,000 క్యూసెక్లుగా ఉంది.
8 గేట్లు ఎత్తి మొత్తం 2,82,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద నీరొస్తోంది. డ్యామ్ కు ఇన్ఫ్లో 1,77,000 క్యూసెక్లు వస్తుండగా 26 గేట్లెత్తి 2,57,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 298 టీఎంసీలుగా ఉంది. దిగువ ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, రైతులని అప్రమత్తం చేశారు అధికారులు. ప్రకాశం బరాజ్ కి వరద నీరు పోటెత్తుతోంది. డ్యామ్ కు ఇన్ఫ్లో 2,25,000 క్యూసెక్లు వస్తూ ఉండగా 70 గేట్లనెత్తి 2,08,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 43 ముంపు గ్రామాలను గుర్తించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వరద ఉధృతి తగ్గలేదు. దీంతో మంచంగిపుట్టు మండలం మారుమూల గ్రామాలకి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాగుల నుంచి వాహనాలు దాటించలేక ఇబ్బందులు పడుతున్నారు గూడాల ప్రజలు. ఉబ్బెంగులతో అతి కష్టం మీద బైక్ ని ఆ వాగు దాటించారు. కర్రలతో భుజాలపై మోసి మరీ బైక్ ని అవతల ఒడ్డుకు చేర్చారు. కాళేశ్వరం దగ్గర నిలకడగా ఉంది గోదావరి నీటి మట్టం. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఇన్ఫ్లో తగ్గింది. వరద నీరు రావడంతో మేడిగడ్డ బరాజ్ 85 గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బరాజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2,30,000 క్యూసెక్లుగా ఉంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 66,149 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,66,00,000 రూపాయలుగా వచ్చింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వే కొద్దీ బయటకొస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇవాళ్టి నుంచి వీరి విచారణ ప్రారంభం కాబోతోంది. సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను విచారించనున్నారు గోపాల్పురం పోలీసులు. సరోగేసి పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారు అన్న దానిపై ఆరా తీస్తారు. గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానంద్ తో పాటుగా డాక్టర్ నమ్రతకు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. నమ్రత కొడుకు జయంతి కృష్ణతో పాటుగా ఏజెంట్ సంతోషిని కూడా కస్టడీలో కోరబోతున్నారు పోలీసులు. రైతు పొలాన్ని ఆన్లైన్ లో ఎక్కించేందుకు 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగి రమేష్. అతన్ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రమేష్ చెప్పిన సమాచారం ఆధారంగా ఆత్మకూరు ఆర్డీఓ నాగలక్ష్మిని విచారించారు ఏసీబీ అధికారులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని సుభాష్ నగర్ కాలనీలో ఇళ్లు, దుకాణాలలో పోలీసులు సోదాలు చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 100 బైక్లు, 5 ఆటోలు, 2 కార్లు సీజ్ చేశారు. 40 మంది పోలీసు సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు ఖానాపూర్ సీఐ అజయ్. కోనసీమ జిల్లా తాటిపాక ఓఎన్జీసీ ప్లాంట్ నుండి కోల్కతా వెళ్తున్న నాఫ్తలిన్ ట్యాంకర్ ముమ్మిడివరం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. 35,000 లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉంది. అప్రమత్తమైన అధికారులు జాతీయ రహదారిపై రాకపోకలను మళ్లించారు. 100 మీటర్ల పరిధిలో గ్రామస్తులను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ఆ తర్వాత క్రేన్ల సాయంతో ట్యాంకర్ను బయటికి తీశారు ఫైర్, పోలీస్, ఓఎన్జీసీ రెస్క్యూ సిబ్బంది. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం రాయపల్లిలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యరాజుని మారణాయుధాలతో బెదిరించి 15 లక్షల రూపాయల పెన్షన్ నగదును అపహరించారు. నగదుతో స్కూటీపై వెళ్తుండగా ఆపి మరీ లూటీ చేశారు. కొద్ది దూరం వెళ్లాక స్కూటీని విడిచిపెట్టి ఒడిషా వైపు పారిపోయారు. పెద్దబైలు మండలం బొండాపల్లి సచివాలయంలో పనిచేస్తున్నాడు మత్స్యరాజు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద ఒక దాబా వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ బస్సులో 4 లక్షల నగదు, 5 కిలోల వెండిని చోరీ చేశారు దొంగలు. హైదరాబాద్ నుండి ఆభరణాల తయారీకి తమిళనాడులోని సేలంకు వెండిని తీసుకువెళ్తున్నాడు ప్రయాణికుడు. అది గమనించిన దుండగులు బ్యాగ్ నుంచి ఆభరణాలు తీసుకువెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో దొంగల కోసం వేట సాగిస్తున్నారు పోలీసులు. అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను నంద్యాల జిల్లా ఆత్మకూరులో అడ్డుకున్నారు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఆవులను అక్రమంగా ఒరిస్సా రాష్ట్రం నుండి ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. గోవుల అక్రమ తరలింపులో 4గురిపై కేసు నమోదు చేసి కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలో ఉన్న గోశాలకు ఆవులను తరలించారు పోలీసులు.
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు చేసింది. జెప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటోతో పాటుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలపై దాడులు జరిగాయి. కాలం చెల్లిన ఆహార పదార్థాలు, సరుకుల్ని అమ్ముతున్నారని గుర్తించారు అధికారులు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ డెలివరీ సెంటర్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఫుడ్ హ్యాండ్లర్స్ కి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తెలిపింది. చాలా కేంద్రాల్లో పెద్ద ఎత్తున బొద్దింకలు, పురుగులు ఉండడమే కాదు, అలాగే ఆహారేతర పదార్థాలని ఒకే చోట ఉంచినట్టుగా గుర్తించారు. మొత్తం 37 ప్రాంతాల్లో 69 శాంపిల్స్ సేకరించి వాటిని ల్యాబ్కి పంపించారు. ఇవాళ బీహార్ ఓటర్ ముసాయిదా జాబితా విడుదల చేయనుంది ఈసీ. జాబితాలో సవరణలకు నెల రోజుల పాటు గడువిచ్చింది. జాబితాలో మార్పులు, చేర్పుల కోసం పౌరులు, పార్టీలు ప్రతిపాదనలు చేయొచ్చని ఈసీ తెలిపింది. అన్ని పార్టీలకు ముసాయిదా జాబితా అందించనుంది. కర్ణాటకలోని ధర్మస్థల పరిసరాలు మృతదేహాల కోసం తవ్వకాలు మొదలయ్యాయి. భారీ భద్రత మధ్య 4 రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. అవి 2 మహిళలవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కి పంపించారు. అటవీ ప్రాంతంతో పాటుగా నేత్రావతి అనే నది పక్కన ఉన్న కొందరు మహిళల్ని దారుణంగా హింసించి చంపేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇందుకు తానే సాక్షి అంటున్న భీమా అనే వ్యక్తిని రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు. హవాలా ఆపరేటర్లు సునీల్ అహూజా, ఆశీష్ అహూజాపై అనేక కేసులు నమోదయ్యాయి. వారు ఇప్పటికే దుబాయ్ పారిపోయినట్లు గుర్తించారు. తాజాగా సునీల్ అహూజాపై ఫిర్యాదు వచ్చింది. కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాడు అహూజా. వందల సంఖ్యలో సునీల్ అహూజా బాధితులున్నారు. ఫినాన్స్ పేరుతో ల్యాండ్ లాక్కున్నారు అహూజా తండ్రి, కొడుకులు. భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. అనిల్ అంబానీ ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు చేస్తోంది. యెస్ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని దారి మళ్లించినట్లుగా అనిల్ అంబానీపై ఆరోపణలొచ్చాయి. ఇందులో సిబిఐ కేసు ఆధారంగా ఈడీ ఈ మధ్య ఆయన సంస్థలు సోదాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఈడీ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ మరొక క్రేజీ కాంబినేషన్ లైన్ లో పెడుతున్నారు. తొడరం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ మూర్తితో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సర్దార్ 2, మార్షల్, వాతియర్ సినిమాలతో బిజీగా ఉన్నారు కార్తీ. త్వరలో ఖైదీ 2 సెట్స్ మీదకి పెడుతుంది. ఈ సినిమా తర్వాత తరుణ్ మూర్తి ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుంది. ఇంగ్లాండ్తో సిరీస్ ను 2-2తో సమన్ చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ తడబాటుకు గురైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లాండ్ పేసర్లు కట్టడి చేయడంతో టీమిండియా ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కరణ్ నాయర్ అర్ధ సెంచరీతో రాణించగా సాయి సుదర్శన్ భారత్ ను ఆదుకున్నారు. కెప్టెన్ గా తన తొలి టెస్ట్ సిరీస్ లోనే గిల్ దిగ్గజాలు ప్రదర్శించాడు. ఈ సిరీస్ లో 743 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. భారత సారథి 5వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత సారథిగా నిలిచాడు. గతంలో ఏ రికార్డ్ సునీల్ గవాస్కర్ పేరిటుండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 655 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు.